ఫ్రెండ్స్, ఈరోజు పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. దాని తర్వాత సెర్చ్ ట్యాబ్ మీదకి వెళ్ళి అక్కడ వాల్యూమ్ ఫుల్గా ఉంది. సెర్చ్ ట్యాబ్ మీద డౌన్లోడ్ పైథాన్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లోని స్టార్టింగ్ వెబ్సైట్ డౌన్లోడ్ python.org దాంట్లోకి వెళ్ళండి. దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే అక్కడే ఓపెన్ చేయొచ్చు. నేను మామూలుగా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఒక పేజ్ అనేది లోడ్ అవుతుంది. అది పైథాన్ ఒక వెబ్సైట్ పేజ్, డిఫాల్ట్ పేజ్ అనమాట. దీంట్లోని పైథాన్ లేటెస్ట్ వెర్షన్ చూపిస్తుంది స్టార్టింగ్లోనే. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే విండోస్లోకి వెళ్ళొచ్చు. నేను విండోస్లోకి వెళ్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. విండోస్, మ్యాక్ ఓఎస్ ఇలా డిఫరెంట్గా మీకు అది మీ సిస్టమ్ని బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ దగ్గర డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా విండోస్లోకి వెళ్ళొచ్చు. నేనైతే విండోస్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మనకి విండోస్ యొక్క ఏ వెర్షన్ అంటే 32-bit వెర్షన్, లేకపోతే 64-bit వెర్షన్, ఇలాంటి ఆప్షన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పైథాన్ ఒక స్టేబుల్ వెర్షన్స్ ఉన్నాయి, ప్రీ రిలీజ్ వెర్షన్స్ ఉన్నాయి. పైన హెడ్డింగ్స్ వస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ 3.8.3 లేటెస్ట్ వెర్షన్ నేను డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ప్రీ రిలీజ్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు చూస్తే పైథాన్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి కిందన. అంటే డిఫరెంట్ వెర్షన్స్తో పాటు అంటే సేమ్ వెర్షన్స్ బట్ డిఫరెంట్ డేట్స్లో రిలీజ్ అయినవి అప్డేట్స్ని బట్టి. అలా కింద చూస్తే కొన్ని వెర్షన్స్ డిఫరెంట్ కూడా ఉంటాయి. పక్కన ఉంది పైథాన్ 3.7. అలాగే ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అవ్వచ్చు, లేదా వెబ్ బేస్డ్ ఇన్స్టాలర్ అవ్వచ్చు, డిఫరెంట్ ఇన్స్టాలర్స్ ఉంటాయి. పైన ఉన్నాయి 64-bit, కింద ఉన్నవి 32-bit అనమాట. అక్కడ 32-bit చూపించలేదని కంగారు పడవద్దు. కింద ఉన్న ఈ ఫైల్స్ 32-bit, పైన ఉన్నాయి 64-bit ఇన్స్టాలర్స్. అది పైన ఉంది విండోస్ హెల్ప్ ఫైల్ అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్పడానికి ఈ వీడియో చూసాక ఆ ప్రాబ్లం మీకు ఉండదని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ 64-bit ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేస్తున్నాను, అంటే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కింద ఉన్నది 32-bit. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ చూపిస్తాను. ఇగో ఇదే, అది 64-bit ARM64 ఫైల్తో డౌన్లోడ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి రన్ చేయండి. ఓకే, రన్ చేసినప్పుడు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇన్స్టాలేషన్తో. మర్చిపోయాను, నా ఫైల్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండడం వల్ల నాకు మాడిఫై చేసుకోవాలా, లేకపోతే రిపేర్ చేయాలా, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోవాలా అని ఆప్షన్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను 64-bitని. గట్టు దీంట్లో చూపించలేను. ఇది క్లోజ్ చేసి 32-bit డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే అది నేను ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇప్పుడు 32-bit ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. చూసారా, కింద చూస్తే డౌన్లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్తే అక్కడ పైథాన్ 32-bit డౌన్లోడ్ చేశాను, దాన్ని రన్ చేశాను. ఇప్పుడు డైలాగ్ బాక్స్ అపియర్ అయింది. అది డిఫాల్ట్ పాత్రలో ఇన్స్టాల్ చేసుకోమని, లేకపోతే మనం కింద కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్స్టాలేషను. యాడ్తో పాటు క్లిక్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏవైనా ఫైల్స్ లైక్ టెన్జర్ఫ్లో కానీ అలాంటివి కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా ఏం లేదు, మన పైథాన్ 3.8ని మన కంప్యూటర్ పాత్కి యాడ్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల బెనిఫిటే కానీ లాస్ అయితే ఏమి ఉండదు. సో ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో కూడా ఇది అడ్వాంటేజే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీద ఇందాక చెప్పాను కదా, ఇన్స్టాల్ చేసుకోవచ్చు డిఫాల్ట్ పాత్లోని, లేకపోతే దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు అక్కర్లేదు కాబట్టి నాకు క్లోజ్ చేసేస్తాను. 32-bit నాకు ఎందుకు అంటే నాకు ఇష్టం లేదు. నాది 64-bit సపోర్ట్ చేసిన సిస్టమ్. ఆల్రెడీ 64-bit ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు 32-bit ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. చూసారా, అక్కడ నేమ్ మీద ఐకాన్ అదే కర్సర్ పెడితే అక్కడ మీకు చూపిస్తుంది 32-bit వెర్షన్ అని పైథాన్. అలాగే దాని పక్కన ఇప్పుడు ఇక్కడ చూస్తే 64-bit వెర్షన్ అని చూపిస్తుంది డిఫరెంట్గా ఐకాన్స్ మీద. అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ అంది ఏ వెర్షన్ అని ఫైల్ అదే ఫ్రెండ్స్. పైథాన్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇలా సింపుల్గా మీ సిస్టంలోని పైథాన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
నా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.